యాక్చువల్గా ఇది లక్ష్మీదేవులు చుట్టూ ఉంటారు ఎక్కువగా. నేను బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది, నాకు బాగా దేవి కాంబినేషన్ కనెక్షన్ అంటే నాకు బాగా బాగా ఇష్టము. సో ఇందులో వచ్చి మనము 7 వారాల నగలు అంటాం చూడండి, ఆ విధంగా మనకి 3 years ఏమవుతా ఉంది. యాక్చువల్గా ఇది అంటే స్టోన్స్ అయితే కాదు, స్టోన్స్ లాగా షైనింగ్ ఉంటుంది. వచ్చి ఎలా అంటే ఇది ఒకసారి తీసుకున్నాను, చైన్ ఒక్కసారి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగరేని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి నేను రెగ్యులర్గా వాడేటువంటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ఒక సిస్టర్ వచ్చి నాది నల్లపూసల దాంట్లో వ్లాగ్ అని చేయమన్నది. సో నేను రెగ్యులర్గా వాడేటువంటి నా రెగ్యులర్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసేస్తాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ నేను యూస్ చేస్తున్నటువంటి కమ్మలు అనమాట. ఇవి నేను వాడా, మా పాపకు కానీ యూస్ చేస్తున్నాను. కొంచెం బాగా సోప్ ఎక్కువ పట్టు ఉంటుంది చూడండి. రెగ్యులర్గా వేసే వాటిలో ఇది రెగ్యులర్ వేర్ అనమాట. అరౌండ్ 2 to 3 grams. యాక్చువల్గా కింద హ్యాంగింగ్ ఒక సెట్ది, పైన ఒక సెట్ది, అలా కింద మార్చినప్పుడు పైది మార్చినప్పుడు కిందది పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని ఒక చిన్న రెడ్ స్టోన్తో ఉన్నటువంటి సెట్ 3 grams అనమాట. ఇది రెగ్యులర్గా ఒక సెట్టు. ఇంకొకటి దీని తర్వాత కొన్నది ఇది ఒకటి. ఇది యాంటిక్ సెట్ అనమాట. నాది యాంటిక్ నెక్ పీస్ ఉంది, లక్ష్మీ సెట్, దానికి సూటబుల్ అవుతుంది అనేసి నేను కొన్నది. ఒక 3-4 months అవుతా ఉంది దీన్ని తీసుకొని. ఇది వచ్చి 2.5 అంటే 3 grams కన్నా తక్కువ అనమాట. దీన్ని కూడా ఒక స్టోన్ అయితే వచ్చేస్తుంది, రెడ్ మెరూన్ కలర్ స్టోను, యాంటిక్. యాక్చువల్గా దీన్ని వాష్ చేసామంటే మామూలు గోల్డ్ లాగానే వచ్చేస్తుంది. వాష్ చేయకుండా పెట్టుకున్నామంటే ఇలా ఉంటుంది. అదే అంటాం కదా, ఎక్కువగా కమ్మలు అయితే కొనేస్తూ ఉంటాము వెళ్ళినప్పుడంతా అనేసి. కాకపోతే రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటాయి, మామూలుగా వాడేందుకు కూడా. సో నీట్ ఫినిషింగ్ ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. సో ఇది ఇంకొక సెట్, నేను రెగ్యులర్గా వాడే వాటిలో ఇది ఒక సెట్. ఇంకొకటి మామూలుగా అష్టలక్ష్ములతో ఉన్నటువంటి కమ్మల సెట్. ఇది యాక్చువల్గా ఇది లక్ష్మీదేవులు చుట్టూ ఉంటారు ఎక్కువగా. నేను బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది, నాకు బాగా ఇష్టం లక్ష్మీదేవి కాంబినేషన్ అనమాట. సో ఇలా లక్ష్మీదేవి కాంబినేషన్ ఉన్నటువంటి అష్టలక్ష్ములు కమ్మలు 1, 2, 3, 4 ఇంకా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ 4 అనమాట. 8 మంది ఉన్నటువంటి అష్టలక్ష్ములు, పైన పీకాకులు, కింద ఒక హ్యాంగింగ్ బాల్ హ్యాంగింగ్స్. ఇవైతే కొంచెం ఊడిపోతాయండి, లాగేసుకుంటుంది, ఓణీలో అట్లా పట్టుకున్నప్పుడు లాగుతుంది. కానీ అప్పుడప్పుడు వేసుకున్నా మనం రెగ్యులర్గా వాడినా కూడా అయిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదొక సెట్ అనమాట. పైన కానీ ఒక 6 balls వచ్చేసింది, ప్యూర్ గోల్డ్తో ఉన్నటువంటి 916 అండి ఇది కూడాను. సో ఇదొక సెట్ రెగ్యులర్గా వాడేటివి. ఇంకా హెవీ సెట్ అది వేరే. నేను రెగ్యులర్గా వాడేటువంటి నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేస్తాను, షేర్ చేయండి అని అడుగుతుందో ఒక సబ్స్క్రైబర్ అడిగిన దానికి నేను చూపించినటువంటి వీడియోస్. ఇంకా ఇంకొక లక్ష్మీదేవి అనమాట. చెప్పాను కదా, లక్ష్మీదేవి కాంబినేషన్ కనెక్షన్ అంటే నాకు బాగా బాగా ఇష్టము. సో ఇందులో వచ్చి మనము 7 వారాల నగలు అంటాం చూడండి, ఆ విధంగా మనకి ఆల్మోస్ట్ అలా ఒక 4-5 వారాలు సెట్ అయిపోద్ది అనమాట. అందులో నెంబర్ 1 వచ్చి పెరల్స్. ఈ ముత్యాలు వచ్చి మండే వేసుకుంటాం సోమవారానికి, అంటే చంద్రుడికి అధిపతి. గ్రీన్ వచ్చి బుధుడికి అధిపతి, గోల్డ్ వచ్చి గురువుకి అధిపతి, పింక్ వచ్చి కుజునికి అధిపతి. అంటే వారంలో 4 రోజులు దీన్ని వేసుకుంటే మనకి 7 వారాల నగలు సెట్ అయిపోద్ది. నెక్స్ట్ లక్ష్మీదేవులు కానీ నీట్ ఫినిషింగ్ వచ్చి ఇది వర్త్ వచ్చి ఒక 5.5 grams పడ్డది, 916 అనమాట. ఈ యొక్క పూసలు, ఈ యొక్క లక్ష్మీదేవి ఈ యొక్క కాస్ట్లు వచ్చాయి కదా, ఇదిను నెక్స్ట్ అల్లికి మాత్రం మామూలుగానే అల్లేశారు, చిన్న చిన్నటువంటి గోల్డ్ బాల్స్. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ హూక్, మొత్తం కలిపి 5 grams. నేను బాగా ఇష్టపడి వేసుకునేటువంటి నా గోల్డ్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ లక్ష్మీదేవి సెట్ ఉన్నటువంటిది 7 వారాల నగలు 4 వారాలు సెట్ అయ్యేటువంటి రెగ్యులర్ సెట్ అనమాట. అన్ని అంటే ఈవెన్ శారీస్కి, లంగా ఓణీలకి, డ్రెస్సెస్కి, దేనికైనా అట్టే ఆర్ట్గా సెట్ అయిపోద్ది. సో ఇది ఒకటి. ఇది కూడా నేను గోల్డ్ స్కీమ్ కట్టే తీసుకున్నాను అనమాట. సో నా జ్యువెలరీ కలెక్షన్లో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి అండి, నన్ అదర్ దెన్ అని చెప్పాలన్నమాట. ఇది నేను బాగా ఇష్టంగా వాడుతూ ఉండేటువంటి లాకెట్. 916 అనుకుంటానండి. ఇదైతే ఎప్పుడు కొన్నదంటే దాదాపు ఒక 3 years ఏమవుతా ఉంది.
యాక్చువల్గా ఇది అంటే స్టోన్స్ అయితే కాదు, స్టోన్స్ లాగా షైనింగ్ ఉంటుంది. రెగ్యులర్గా వాడుతూనే ఉంటానండి, మ్యాక్సిమం వేసుకుంటాను నేను రెగ్యులర్ యూస్కి. అంత బోర్ కొట్టడం కానీ హెవీ అనిపించడం కానీ ఏం ఉండదు. ఇక్కడ నుంచి అంటే ఈ హూక్స్ కాకుండా ఇంతవరకు 5.5 గ్రామ్ అనమాట ఇది. ఈ హూక్స్ ఒక 3 గ్రామ్స్ పడ్డాయి, అంటే అంత 8 గ్రామ్స్ 8.5 గ్రామ్స్ లాగా వచ్చేసింది. సో ఇది చూసి నేను స్కీమ్ వేసినాను. ఇది కూడా ఒకసారి స్కీమ్ వేసి కొన్నటువంటి జ్యువెలరీ అనమాట. మనం స్కీమ్ వేసినప్పుడు కొంచెం అమౌంట్ కలుపుకొని తీసేసుకుంటాము, కాకపోతే తరుగు కూలి ఏ మ్యాక్సిమం ఇవ్వం అనమాట. సో ఇలా యాడ్ చేసుకొని దీనికి వెనకల చైన్ పెట్టించా, నాకు పాపకి ఇద్దరికి సూట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో కంప్లీట్ చైన్ పెట్టించి ఇదైతే తీసుకున్నాను. చైన్ వద్దంటే మాత్రం మామూలుగా థ్రెడ్గానే యాడ్ చేసుకోవచ్చు, కానీ చైన్ పెట్టడం వల్ల చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. వీలైతే నేను నా ఫొటోస్ కానీ దీనికి యాడ్ చేసి చూపెడతాను. నెక్స్ట్ చాలా ఇయర్స్గా నేను వాడేటువంటి బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ. నన్ను సబ్స్క్రైబర్ అడిగారు ఒక వ్లాగ్గా చేయండి మీ బ్లాక్ బీడ్ జ్యువెలరీ, మీ జ్యువెలరీ అనేసి. సో నా జ్యువెలరీస్లో ఇదొకటి. సమ్ ఇయర్స్ అయిందండి, దాపు నా మ్యారేజ్ అయిన ఒక 2 ఇయర్స్కి చేయించుకున్నాను. నా దగ్గర గోల్డ్, గుండ్లు, గొట్టాలు ఇవన్నీ ఎక్కువ వచ్చాయి అనమాట పెళ్ళప్పుడు. వాటిని మామూలుగా యాడంటే అటు పెడితే పడేస్తున్నానని లక్ష్మీ కాసులు కూడా వచ్చాయి. సో ఒక 2 కాసులు వచ్చి ఇట్లా లక్ష్మీ కాసులు ప్లెయిన్ వస్తాయి కదండి, వాటిని ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాను అనమాట. వాటిని ఇట్లా కొట్టి డిజైన్ లాగా మలిసారు. వాటికి కింద వచ్చి బ్లాక్ బీడ్స్ యాడ్ చేశారు, అటాచ్ చేశారు గోల్డ్తో. ఇంకొన్ని అయితే పడిపోయాయి. ఇంక వీలైతే దీనిగానే అటాచ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి మామూలుగా అల్లిక, గోల్డ్తోనే అల్లిక. 2 గుండ్లు వచ్చాయనుకోండి, 2 గొట్టాలు, మళ్ళీ గుండ్లు గొట్టాలు, ఇట్లా గోల్డ్ అల్లికతో వచ్చినటువంటి ఈ చైన్ కంప్లీట్గా లాస్ట్లో హూక్ అనమాట. దాపు 12 to 13 ఇయర్స్ పైన అయిందండి దీన్ని తీసుకొని. నేను రెగ్యులర్గా వేసే నా జ్యువెలరీలో బ్లాక్ బీడ్ జ్యువెలరీలో ఎస్పెషల్లీ ఈవెన్ శారీస్ కట్టినా కూడా నెక్కి ఈ లాకెట్ వేసుకొని ఈ చైన్ వేసేసానంటే సూట్ అయిపోతుంది అనమాట. ఎక్సలెంట్గా సెట్ అవుద్ది. మనం ఏ ఫంక్షన్కైనా చిన్న సైజ్ ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది నా కలెక్షన్లో ఇదొకటి. ఇంకొకటి నేను ఆర్గనైజ్ అంటే కస్టమైజ్ చేసి చేయించుకున్న నల్లబూసల దండ అనమాట ఇది. సో ఇది వచ్చి ఎలా అంటే ఇది ఒకసారి తీసుకున్నాను, చైన్ ఒక్కసారి చేయించుకున్నాను. ఈ చైన్ వచ్చి ఒక 2 అంటే దాదాపు 18 గ్రాములు ఏమో పడ్డది, 18 నుంచి 20 గ్రాముల మధ్యలో, ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో దీన్ని ఎలా డిజైన్ చేసుకున్నానంటే బ్యాక్ ఆఫ్ ద పార్ట్, వెనకల పార్ట్కి మధ్యలో చైన్ లేదు చూడండి, ఓన్లీ ఈ యొక్క బాల్స్ ఇది వచ్చి అల్లికి వచ్చేసింది. ఎంతవరకు 1 2 3 వరుసలు, అంటే 3 బాల్స్ వచ్చి మళ్ళీ ఒక పెద్ద డాలర్ వచ్చేసి. సో ఈ యొక్క గోల్డ్ ఇది వచ్చింది కదా, దీని నుంచి చైన్ వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా చైన్ యాడ్ చేసుకొని విత్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక 3 to 5 స్టెప్స్ వచ్చి ఈ డాలర్ మాత్రం సపరేట్గా తీసుకున్నాను. ఈ డాలర్ని సపరేట్గా తీసుకున్నాను. దీని వరకు 18 అంటే దాపు ఒక 6 18 24 అంటే 3 సవర్లలో నాకు కంప్లీట్గా ఇలా వచ్చింది. బాగా లెంత్ కూడా ఉంటుంది అనమాట, హెవీగా కూడా ఉంటుంది. ఎంత హెవీ జ్యువెలరీ అయినా నెక్కు ఒక పీస్, ఒక సెట్ నెక్ లాకెట్ పెట్టేసుకొని దీన్నేసేసుకుంటే సరిపోద్ది. సో ఇది తీసుకొని కూడా దాదాపు సమ్ ఇయర్సే అయిందనమాట. కాకపోతే నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి, దీన్ని మాత్రం కస్టమైజ్ చేసి చేయించుకున్నాను. ఎందుకంటే ముందు చైన్ కొనున్నాను నేను నల్లబూసల సరుడు, దానికి ఇదే విధంగా చైన్ చుట్టూ వచ్చింది. నాకేమైందంటే ఈ చైన్లు ఉన్నాయి కదా, ఈ మధ్యలో తెగిపోయినాయి అనమాట. అందుకని బ్యాక్ నెక్కి ఎందుకు మనము డ్రెస్సెస్ పిన్లు ఇట్లా పెట్టుకున్నప్పుడు లాక్కుని వస్తున్నాయని బ్యాక్ వరకు చైన్ మాత్రం పెట్టించేసి ఫ్రంట్ మాత్రం ఇలా యాడ్ చేసుకొని చేయించుకున్నాను. ఇవి నేను రెగ్యులర్గా వాడే వాటిలో నా జ్యువెలరీస్లో. ఇంకా బ్యాంగిల్స్ యాజ్ యూజువల్గా ఇంకా సపరేట్ ఏం చెప్పక్కర్లేదండి, ఇవి మేము కొనుక్కున్నటువంటి బ్యాంగిల్స్ అనమాట. నేను మామూలుగా వాడేటువంటిది ఈ బ్యాంగిల్స్ మట్టుకు. సో 916 ఒక్కొక్కటి 1.5 సవర్ అట్లా పడ్డది, రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. ఇది వచ్చి మా పాపది సెట్. ఇది కానీ దాదాపు ఒక్కొక్కటి 1.25 సవర్ ఉంది. కాకపోతే ఎంత వీక్గా అనిపిస్తున్నాయి చూడండి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. సో ఆమె జ్యువెలరీ అంతా ఆమెలాగానే సన్నగా కనిపిస్తాయి. సో అదనమాట. ఎవరికన్నా కస్టమైజ్ చేసి జ్యువెలరీ చేయించుకోవాలన్నా, లేదా ఇది ఏదైనా జ్యువెలరీస్ నచ్చాయన్నా, నన్ను ఎక్కువ బీడ్స్ జ్యువెలరీ బాగా అడిగారనమాట. సో ఈ మోడల్లో ట్రై చేయొచ్చండి. ఇదైతే నేను రెడీమేడే ఏరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, అంటే కొత్తదైతే కొనలేదు, సెకండ్స్ది తీసుకున్నా. 916
షోరూమ్ నుంచి లలిత నుంచేమో తీసుకొచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో మాకు వచ్చినప్పుడు అయితే తీసుకున్నాను అనమాట. సో అలా కొన్నాను. ఇది 916 అండి. సో వీటిలో మేము రెగ్యులర్గా వాడేటివి కొన్ని అప్పుడప్పుడు అత్తగారింటికి పోయొచ్చేటివి కొన్ని. ఇంకో వెళ్ళే ముందు ఒకసారి ఒక వ్లాగ్లా చేసి పెట్టేద్దాము అని అయితే వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చిన ఇట్లాంటి మోడల్స్ యూస్ చేసుకుందాము, కొనుక్కుందాం అనుకున్నా కూడా సో పిక్ తీసుకొని అయితే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చండి. అంటే మీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఎలా ప్లాన్ చేసుకొని మనం గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఏదో విధంగా గోల్డ్ కొనుక్కోవాలా, ఆర్నమెంట్స్ ఉండాలా. ఎక్కడైనా సొసైటీలో మనకు సమ్ వాల్యూ వచ్చి వేసిన బట్టలకి నగలకి ఇస్తున్నారండి మ్యాక్సిమం, మోస్ట్ ప్రాబబ్లీ ప్రిఫరెన్స్. సో మనం ఇలా ఆర్గనైజింగ్గా ప్లాన్ చేసుకున్నామంటే తక్కువ వెయిట్లో కూడా హెవీ లుక్ వచ్చేటువంటి చాలా జ్యువెలరీస్ ఉన్నాయి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ.